కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మే 13వ తారీఖున జరిగిన భారతదేశ సార్వత్రిక పార్లమెంట్ ఎలక్షన్లో పాటు ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఎలక్షన్ జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్ర వనరుల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిచేశారు. ఆయన ప్రభుత్వం చాలా బాగా చేశాను నేనని చెప్పి ఎలక్షన్కి వెళ్ళారు. ఆయన ప్రభుత్వాన్ని చేసిన తప్పులను చూపించి ఎన్డీఏ కూటమిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, అటు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మేము ఎలక్షన్కి వెళ్ళాం. రాబోయే 4వ తారీఖున ఈ ఎలక్షన్ ఫలితాలు వస్తాయి. మేము అనుకునేది ఏంటంటే, భారతదేశం ప్రకారంగా చూస్తే అక్కడ నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి అవుతారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కూడా ఇటు మేము చాలా బాగా మంచి వ్యక్తులు మేము ఎన్డీఏ కూటమి నిలబడ్డారు. 7 సీట్లు కూడా క్లీన్ చిప్ చేస్తుంది. అలాగే బీజేపీ ఎంపీ సీట్లు కూడా గెలుస్తుంది. ఇవన్నింటిలో కల్లా భీమవరం నియోజకవర్గాన్ని గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేసి ఏ వివాదాలు లేకుండా భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిన పులపర్తి రామాంజలి గారు అంజిబాబు జనసేన తరఫు నుంచి పోటీ చేశారు ఎన్డీఏ అభ్యర్థిగా. ఆయన ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి ఇప్పటికే బోల్డ్ సమాచారం ఉంది. మేము ఎలక్షన్లో ప్రచారం చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు బ్రహ్మరథం. భీమవరం నియోజకవర్గాన్ని గత 5 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ప్రతి సామాన్యుడు, పేదవారు కూడా, వ్యాపారస్తులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. మరొక్కసారి అంజిబాబు గారు ఇంకో 5 సంవత్సరాలు ఇక్కడ భీమవరం ఎమ్మెల్యే అవుతేనే ఇవన్నీ కూడా బాధలు తీరుతాయని చెప్పేసి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. మంచి మేరతో గెలుస్తారు. ఆయన రేపు పొద్దున్న పుట్టినరోజు కూడా కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా స్వచ్ఛందంగా చేస్తున్నారు. రేపు పొద్దున్న పుట్టినరోజు కూడా రాబోయే 4వ తారీఖుని ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది, అంబేద్కర్ రాజ్యాంగం ఏర్పడుతుంది, స్వతంత్ర పరిపాలన వస్తుంది. ఈ ప్రజల యొక్క బాధలు తీరే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి, అటు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో కేంద్రం నుంచి నిధులు తెస్తేనే తప్ప ఆంధ్రప్రదేశ్ ఎదగలే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అంటున్నారు. సంక్షేమ పథకం అనేది ఇవ్వచ్చు, అది ఎలాంటి సంపద సృష్టించినప్పుడే. అలా కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు చేశారు, 13 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. ఆయన అవన్నీ కూడా శ్వేతపత్రం ఫస్ట్ అసెంబ్లీ ఏర్పడిన వెంటనే ఆయన చేసిన అప్పులు కానీ, రాష్ట్రంలో ధ్వంసం కానీ అన్నీ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చంద్రబాబు తెలియజేస్తున్నాను.